కాబట్టి సంఘం గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి. సంఘంలోని వ్యక్తుల గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి ఎప్పుడు కూడా. ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, నీ కూతురు చెడ్డదైతే నువ్వు ఊరంతా డప్పేస్తావా? నీ కొడుకు చెడ్డవాడైతే నువ్వు ప్రపంచం అంతా చాటి చెప్పుకుంటావా? ఒకవేళ సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి దారి తప్పినా, అదుపు తప్పినా, వారి గురించి ఎందుకంత చెడ్డగా మాట్లాడి ప్రచారం చేయాలి? ఇదేనా సంఘం అంటే? అది నీ కుటుంబంలో వాళ్ళ గురించి నువ్వు ఇలా చెప్పుకుంటావా? మూడో కంటికి తెలియనివ్వకుండా ఎక్కడికక్కడ కప్పేస్తావు అంతే అన్నీ కూడా. అంటే నీ సంఘం వేరు, నీ కుటుంబం వేరు. నీ కుటుంబం కన్నా నీ సంఘం ఎందుకు పనికిరానిదా? ఏంటి, సంఘం కన్నా గొప్పదా మీ కుటుంబం? వాక్యానుసారమైన బ్రతుకు లేదు, వాక్యానుసారమైన మాట లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు. నీ కుటుంబంలో ఒక్కడు కూడా నీ మాటకు లోబడడు, దేవుని వాక్యానుసారంగా జీవించడు. నీ కుటుంబం కన్నా సంఘం నీకు హీనమైపోయినట్టుగా కనబడుతున్నదా? చాలా మంది కుటుంబానికి ఇచ్చినంత ప్రాధాన్యత సంఘానికి ఇవ్వరండి. సంఘానికి ఇవ్వరు. దేవుని పిల్లలారా, మీ కుటుంబం చాలా చిన్నది, జ్ఞాపకం ఉంచుకోండి. మీ కుటుంబం చాలా చిన్నది, దేవుని కుటుంబం చాలా పెద్దది. దేవుని కుటుంబపు పనులు వేరు, దేవుని కుటుంబపు లక్ష్యాలు వేరు, దేవుని కుటుంబపు ఉద్దేశాలు వేరు. వాటికి మీరు మీ కుటుంబము లోబడాలి తప్పించి వాటికి వ్యతిరేకంగా వెళదాము, వారిని అబాసుపాలు చేద్దాము, వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడదాము, లేకపోతే వాళ్ళ మీద నిందలు మోపుదాము, వీళ్ళ గురించి అలరి చేద్దాము, లేకపోతే ఫలానా వాళ్ళ గురించి చెప్పుడు మాటలు చెప్పుకుందాం, వీళ్ళ గురించి మరొకరికి చెబుదాము. ఇటువంటి అభిప్రాయాలన్నీ మనం కలిగి ఉండే సంఘంలో ఈ తరహా మాటలు కనుక మాట్లాడుతున్నట్టయితే మనము క్రైస్తవులము కాలేము.